హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ తెలుగు గేమర్. సో ఈరోజు వచ్చేసి నేను ఫ్రీ ఫైర్ మ్యాక్స్ వచ్చేసి ఆడబోతున్నా. సో ఎవరో తెలియదు గైస్, నాకు ప్లే బాయ్ అంట. నాకు 1v1 కష్టమైతే క్రియేట్ చేసి రమ్మన్నాడు. 1v1 చూసుకుందాం అన్నాడు. సరే, నాకు ఎవడో కూడా తెలియదు, యాక్సెప్ట్ చేసేసా. ఎందుకంటే ఇట్లాంటివి మనకు ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ కాబట్టి. సో ప్లీజ్ గైస్, ఫస్ట్ వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ నేను వాడి కోసం వెళ్ళా, వాడే మళ్ళీ కనిపించాడు. ఫస్ట్ నేను వానికి 121 కొట్టా, సారీ. అయితే తర్వాత అలా అనుకున్నాను వేస్, ఎందుకంటే ఆడ సడన్గా ఫ్లాష్ మీద వచ్చేసాడు వేస్. నేనే అది ఫస్ట్ రౌండ్ 1 ట్యాప్ కొట్టా. ఓకే, ఫస్ట్ రౌండ్ అయితే ఏదో అలా 1 ట్యాప్ కొట్టేసాం గైస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ రౌండ్ వచ్చేసి నేను ఇప్పుడు డిజర్టీలు తీసుకోవచ్చు, రైట్? ఎందుకంటే ఎంఎడబ్ల్యూసీ నాడు ఫ్రీగా పెట్టాడు స్టోర్. ఓకే, ఫస్ట్ నేనేమో అన్ని చెదరం అంతా కొనేసా. ఓకే, ఇంకా రౌండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని వెయిట్ చేస్తూ ఉన్నా. రౌండ్ స్టార్ట్గా అనుకునే ఉన్నా, అది స్టార్ట్ అయిపోయింది. కానీ నేను ఇంకా ఏదో కొంటూనే ఉన్నా, ఏంటి అని అర్థం కాలే. ఓకే, అలానే ఉన్నా. తర్వాత వచ్చింది అమ్మ. తర్వాత వచ్చేసి ఇప్పుడు రియలైజ్ అయ్యాది స్టార్ట్ అయిందని. ఓకే, అంతే గ్లూవాల్ వేసుకుంటే వెళ్ళా, మళ్ళీ ఏమైంది. ఓకే, అయినప్పుడు ఓకే గ్లూవాల్ వేసుకుంటూ వెళ్ళా. ఓకే, వాడు ఫస్ట్ రౌండ్ అలా వచ్చేసాడు. తర్వాత ఈ రౌండ్ ఇట్లా ఫ్లాష్ మ్యాన్లో కొట్టేశాడు గేస్. నేను షాక్ అయిపోయా. అలా వాడు సడన్గా వచ్చేలా కొట్టేసాడు. ఇగో చూడండి గైస్, వాడు ఓన్లీ డిజర్టీలతో ఆడుతున్నాడు. చూసారా గైస్, 1 డబుల్ యాక్షన్. అట్లా అని మనం ఆడితే చాలా బాగోదు. ఎందుకంటే నాకు డిజర్టీలు సరిగ్గా రాదు, ఏమనుకోకండి. ఓన్లీ ఎండబ్ల్యూసీ అయినా డిజర్టీలు తీసా. సో లెట్స్ డూ ఇట్. రౌండ్ స్టార్ట్ తీయమ్మ గేట్లు అని అనుకుంటే లోపే స్టార్ట్ అయిపోయింది. నేను వెళ్ళిపోదా. అలానే వెళ్తూ ఈడు ఎక్కడన్నాడు కనిపించాలి, అక్కడ ఉన్నాడని అర్థమై నేను తర్వాత గ్లూవాల్ వేసుకొని వెళ్ళడం స్టార్ట్ చేశా. నెక్స్ట్ ఓకే, వాడి కోసం చూస్తూ ఉన్నా. వాడు ఎక్కడికి వెళ్ళి చూస్తాడు, ఏం అర్థం కావట్లే అని. ఓకే, వాడు అక్కడ వెళ్ళాడు. ఓకే, వీడు కనిపించగానే ఇలాగా ట్రై చేసా, కానీ అది రీకాల్ అయిపోయింది. కరెక్ట్ కాదా? ఈ వాడిది నాది ఒక్కటే గ్లూవాల్ స్కిన్. ఓకే, వీడు బయటికి వస్తే వీడికి కూడా లేపేద్దామని నేనున్నా. ఆడు డిజర్టీలతో కనెక్ట్ చేద్దామని ప్లాన్ వేస్తున్నా, కానీ ఆడు కొట్టేశాడు. ఎందుకంటే వాడు ఓకే బాగానే ఆడుతున్నాడు గేసీడు. మనం రెచ్చిపోవాలి ఇప్పటి నుంచి. చూడండి, మీకే అర్థమవుతుంది, చూడండి. ఓకే, ఫస్ట్ రౌండ్ డిజైన్ ఎంఎడబ్ల్యూసీ తీసా. అలానే కొంటా అన్న కావాలని ఇంకేదో తీసుకుంటా ఉన్నా. రిపేర్ కిట్లు, వెస్ట్లు, హెల్మెట్లు. అయితే వెస్ట్ అవసరం లేదు, ఓన్లీ హిట్ షాట్ కాబట్టి. సో గైస్, ఓకే ఎంఎడబ్ల్యూసీ అండ్ ఒక ఎక్స్ అండ్ ఒక నార్మల్ ఎంఎడబ్ల్యూసీ తీసా, అండ్ డిజర్టేల్ కూడా. ఎప్పట్లానే ఇక్కడ గ్లూవాల్ వేసుకుంటూ వెళ్తూ ఉన్నా. బట్ ఇక్కడ ఉన్నాడబ్బా అర్థం కావట్లేదు. తర్వాత ఇలా బయటకు వచ్చా, వాడు గ్లూవాల్ కనిపించింది. వాడు చూస్తే వెనకాల ఉన్నాడు. వాడు బయటకు వస్తాడేమో కనెక్ట్ చేద్దామని ఉంటే ఇక్కడి నుంచి వచ్చాడు. మళ్ళీ గ్లూవాల్ వేసాడు, మళ్ళీ అటు వెళ్ళిపోయాడు. తర్వాత ఇటు సైడ్ వచ్చాడు, ఇట్లా గ్లూవాల్ వేసా. వమ్ము, నాకేం అర్థం కావట్లా. నేను మళ్ళీ వచ్చాడు. ఈసారి కొట్టేద్దామని డిజర్టికల్ తీసా. ఆడలా వచ్చాడు, అలా కొట్టేద్దాం అనుకుంటే మళ్ళీ రీకాయిల్. కరెక్ట్ కాదా? ఈ రౌండ్ ఎట్లయినా కొట్టేద్దామని ఇట్లా వాడు ఆఫ్లైన్ ఏడొచ్చి కావాలని అలా చేశాను అనుకోకండి. నాకు అది కనెక్ట్ కాలే. తర్వాత డిజర్టికల్ తీసుకుని అలా చూస్తూ ఉంటే వాడు అక్కడికి వెళ్ళాడు. వాడు మళ్ళీ బయటకు వస్తాడు అనుకుంటే ఇచ్చానికి వచ్చాడు. వామ్మో, షాక్ అయిపోయాను గేస్. ఈ వీడియో ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా అని వర్క్స్ అని మర్చిపోయా. ఈరోజు సమ్మర్ హాలిడేస్ కాబట్టి చేస్తున్నాను గేస్. ఓకే, సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే,
ఈ సైడ్ నుంచి వచ్చాడు వాడు, మనకి కనెక్ట్ కావాలి. ఈసారి ఇలా కనెక్ట్ అయిపోదాం అనుకుంటే గ్లూ వాల్ వేసాడు, కనెక్ట్ అయిపోయింది ఈసారి. ఇటాచి, అది ఇటాచి అనమాట. మనం అంటే నీకు ఇటాచికి ఏం పోలికలు ఉన్నాయని అనకండి. సో ఏదో అలా ఫ్యాన్ అంటే అందరు ఫ్యాను. మీలో ఎవరైనా యానిమే ఫ్యాన్స్ ఉంటే కింద కామెంట్ తీసేయండి. చూసారా, ఇన్ని మెంబర్ పెట్టి అనుకుంటూనే ఉన్నాయి, ఎందుకంటే అక్కడ ఫ్రీ కాబట్టి. ఫ్రీగా వస్తే ఏదని సర్లేండి. సో లెట్స్ గో. ఈ రౌండ్ ఇట్లా చేసేద్దాం అనుకొని ఏదో కాన్ఫిడెన్స్తో వెళ్తూనే ఉన్నా. అలా వీడి కోసం వెతుకుతూ ఉన్నా, వాడి గ్లోవాల్ ఏమో అటు పడింది. అలా మన గ్లోవాల్ స్టీల్ యూజ్ చేసి అటు ఇటు వెళ్తూ ఉన్నా. సో ప్లీజ్ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఊకే అడుగుతున్నాను, ఏమనుకోకండి. ఏదో సమ్మర్ హాలిడేస్లో 100 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేద్దామని ప్లాన్ వేసా. ఓకే, వాడికి బయటకు వచ్చాడు, కనెక్ట్ కాలే. మళ్ళీ ఎందుకురా అని అనుకునేటప్పుడు మళ్ళీ వచ్చాడు, కనెక్ట్ కాల. మళ్ళీ కనెక్ట్ కాల. తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడు, కనెక్ట్ కాల. ఎన్నిసార్లు కనెక్ట్ చేసినా కనెక్ట్ కానీ డెజర్ట్ ఈగల్ రా నా గేమ్ ప్లే. అందుకే గైస్ నేను డెజర్ట్ ఈగల్ రాక సరిగ్గా రాదని చెప్పా, అందుకే నేర్చుకోవాలి. వాడు ఇలా వచ్చాడు, మళ్ళీ కనెక్ట్ కాలేదు. తర్వాత మళ్ళీ వచ్చాడు, మళ్ళీ కనెక్ట్ కాలేదు. ఎందుకు ఎన్నిసార్లు కనెక్ట్ చేసినా కనెక్ట్ కానీ నా గేమ్ ప్లే విత్ డెజర్ట్. వాడు అటు సైడ్ నుంచి వస్తాడు అని అనుకునేటప్పుడు ఇటు సైడ్నే ఉన్నాడు. ఎందుకంటే అక్కడ సో ఇటు సైడ్ నుంచి వెళ్దాం అనుకున్నా, ఇటు సైడ్ నుంచి ఆడ ఎక్కడున్నాడు అబ్బా అని చూస్తూ ఉన్నా. అయినా సరే ఆడ అక్కడే ఉన్నట్టున్నాడు అనుకునే లోపే కనిపించేశాడు మిరుపుతీగా. సో వాడు బయటికి వస్తే వాడికి హెడ్ షాట్ కనెక్ట్ చేద్దామని నేను అటు సైడ్ వాడు సేమ్. ఓకే, వాడికి డెజర్ట్ ఈగల్ బాగా కొడుతున్నాడు గైస్. వాడు సెకండ్ ఫైర్ చేద్దాం అనుకున్నాడు, అది సడన్గా అయిపోయింది. ఓకే, అది గ్లోవాల్ సరిగ్గా పడలే గైస్. ఓకే, నో ప్రాబ్లం. ఈ రౌండ్ కొట్టేద్దామని ఎంతో కాన్ఫిడెన్స్తో బయటికి తీసా 2 M1XX అండ్ ఎప్పట్లానే హెల్మెట్ 2 గ్లూవాల్ కొనుక్కుంటున్నా. అండ్ ఇది రికార్డెడ్ వీడియో కాబట్టి మీకు కనిపించదు. సో అంటే గేమ్ ఫైల్స్లో ఉంటుందిగా ఆల్బమ్, అక్కడ నుంచి తీస్తున్నా. ఓకే, లెట్స్ గో. వీడియో సగంకి వచ్చింది, ఏమనుకోకండి, కాఫ్, నో ప్రాబ్లం. ఓకే, వీడు ఎక్కడున్నాడబ్బా? నాకు తెలిసి మీరు ఇక్కడ షార్ట్ చూస్తుంటే ఈ రౌండ్ నేను కొట్టేస్తా. చూసారా, వాడు ఫుల్ లేచిపోయింది హెల్మెట్, లేపేసా హెల్మెట్ని. వాడు బయటికి వస్తాడేమో అనుకున్నా, వాడే మళ్ళీ బయటకు వచ్చాడు, గ్లోవాల్ వేసాడు. మళ్ళీ ఈసారి అలా కావద్దని. ఎక్కడబ్బా? ఇటు సైడ్ అన్నాడు రాము, కరెక్ట్ కాదే. ఈసారి కరెక్ట్ అయిపోతుంది. చూసారు, చెప్పలే మీరు షార్ట్ చూస్తుంటే ఇది క్లిప్ మీకు తెలుసుండదు, చూడండి. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు అటు ఇటు చూస్తూ ఉన్నాను, ఎందుకంటే ఈ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. కానీ సారీ, మా ఇన్స్టాగ్రామ్లో ఏంది అని నాకు అర్థం కాదు. ఎప్పుడు చూసినా రీల్స్ సెండ్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి ఫ్రెండ్ మీకు ఎవరైనా ఉన్నారా? అయితే కామెంట్ సెక్షన్లో మీ బెస్ట్ ఫేవరెట్ యానిమే క్యారెక్టర్తో పాటు వాడిని కూడా ట్యాగ్ చేయండి. నాకైతే ఇప్పుడు రీల్ పంపించేది చూడు, వాడు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి అలా అనాలి. మన బెస్ట్ ఫ్రెండ్ సీనియస్, సర్లే. ఓకే, ఎక్కడ బయడు ఏంది ఆడు కనిపించాడు? వాడా? కాదు వాడు కాదు. సో అందుకే సెండ్ చేద్దాం. సో రౌండ్ వచ్చేసి ఇప్పుడు 3v3 ఈక్వల్గా ఉంది. సో చూద్దాం ఎవడు కొడతాడో ఈ రౌండ్. బిస్కెట్ కాకపోతే అదే చాలు.
బిస్కెట్ కాకపోతే చాలు అనుకున్నా. వాడు కింద ఉన్నాడు అనుకుంటా. అదిగోండి వాడు ఆఫ్లైన్. ఏదో ట్రై చేశా గైస్, ఆఫ్లైన్ ఉండండి ఏదో కొడదామని ట్రై చేశా. కానీ అంత బిస్కెట్ అయిపోయింది. సో లోపలికి వెళ్ళిపోదామన్న భైరవా. సో లోపలికి వెళ్దామని ఫిక్స్ అయిపోయా. అందుకే ఇక్కడ నుంచి వెళ్ళి దుంకేసా. ఇప్పుడు ఆడెలా బయటికి రే, వీడు ఇంకా నిజంగా ఆఫ్లైన్ రా. రే కన్నా చిన్న బుణం నేనేరి ఉన్నావా? ఏదో అసలుగా ఉన్నావా? ఉన్నాడు. ఏదో అలా టెస్ట్ చేయడానికి అనుకోకండి. నాకు ఈసారి కూడా కరెక్టే కావాలి. ఈడ ఆఫ్లైన్ పోయినప్పుడు ఒక బుల్లెట్ అయితే కనెక్ట్ అయిపోయింది. వాడు ఇంకా వస్తే ఇలాంటిది అవుతుందని తెలుసు. ఈ రౌండ్ ఇట్లాంటిది అవుతుంది అనుకుంటున్నా. సో 3, 4 వాడు వచ్చేసి లీడ్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ రౌండ్ నుంచి మనం కమ్ బ్యాక్ ఇవ్వాలి. వీ వాంట్ కమ్ బ్యాక్. ఓకే, సో లెట్స్ డూ ఇట్. చలో. అంతే కాన్ఫిడెన్స్తో వన్ ట్యాప్లు ఇలా. కొంచెం కాఫ్ ఉంది గైస్, ఏమనుకోకండి. సో లెట్స్ డూ ఇట్. అంతే కాన్ఫిడెన్స్తో గ్లో అయితే తీసుకుంటూ వెళ్తూ ఉన్నా. కానీ వాడు ఎక్కడ? అరే ఫ్లాష్ మ్యాన్ వచ్చేసాడు గైస్. వాడిని ఇప్పుడు అంటే ఓడిఎం ప్లే బాయ్ని తెలుగులో ఏమంటాడు గైస్? ఆటగాడు. అందుకే తమిళలో ఆటగాడని పెట్టా. ఏమనుకోండి. అసలు ఏం పేర్లు రా సామి ఇవి? ఒక కనెక్ట్ కాదన్నాడు తెలుసు ఏదో. అది ఈ రౌండ్ ఆడు బయటికి వచ్చాడు. ఇలా హెడ్ షాట్ అయితే కొట్టేసాం డబ్లెట్స్ నెక్స్ట్తో. సో మనం వచ్చేసి ఈక్వల్ అయిపోయాయి రౌండ్స్ వచ్చేసి. ఇప్పుడు రౌండ్ 9 పీక్ వచ్చింది. ఈసారి చూద్దాం ఈసారి ఏం చేద్దాము, ఏం చేస్తాము. ఓకే, మనం వచ్చేసి బయింగ్ స్టోర్లో కొనుక్కోవడం అయిపోయింది అనుకుంటా. ఓకే, టీ. సో గైస్ ఇప్పుడు ఇది ఎప్పుడు రికార్డింగ్ చేస్తున్నా అంటే అప్పుడు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉండే గైస్, అప్పుడు రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి ఇప్పుడు అదే అప్లోడ్ చేస్తున్నా. ఓకే, చూసారా గైస్ ఎంత గ్యాప్ ఉందో? అంటే చదువుకుంటూనే రికార్డ్ చేస్తున్నా, అది వేరే విషయం. అది మన డెడికేషన్. ఓకే, వాడు ఎక్కడున్నాడు అర్థం కావట్లా. ఇటు సైడ్ వచ్చాడేమో అనుకున్నా. అది వచ్చాడు. ఎక్కడ బయడు వచ్చాడు? ఈసారి కనెక్ట్ చేసేసాడు రా గైడు. అలా బయటకు వచ్చాడు, వీడు కొట్టేశాడు గైస్. ఓకే ఇప్పటి నుంచి రౌండ్లు ఇవ్వా నాకు తెలియదు. ఓకే లెట్స్ డూ ఇట్. చలో. మళ్ళీ అలా ఫామ్ చేసా. M188 యొక్క చూసారు ఎన్ని M188 ఉన్నాయి గైస్. వెళ్దాం పదండి. అంటే ఫ్రీగా ఉన్నప్పుడు అలా చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ గైస్. ఒక రెడ్ కలర్ లైట్లో వస్తుంది. ఓకే, అదొక సాటిస్ఫాక్షన్ గైస్ అని అనంది అలా చేస్తే. ఓకే, సరే అది కనెక్ట్ అయితే అస్సలు కాలే. వీడిగా మళ్ళీ డిజల్ట్ ఒక్కసారైనా డిజల్ట్ ఇగలితే కొట్టాను వీడిని. ఈ రౌండ్ M188 కానిద్దాం అనుకుంటున్నా. అది కనెక్ట్ అయితే కాలే. వాడొచ్చాడు, మళ్ళీ డిజల్ట్ ఇగలు తీసా, అలా అవ్వలే. చూసారా గైస్? ఓకే, వాడు అలా వచ్చాడు, హెడ్ షాట్ అయితే కొట్టేసా. సో ఇప్పుడు స్కోర్ మళ్ళీ ఈక్వల్గా మారింది. రౌండ్ 11 క్లాక్ టవర్ అయితే వచ్చింది. చూద్దాం మన గెలుపుతో మనం ఈక్వల్గా ఉన్నాం. ఈ రౌండ్ ఎవరు గెలుస్తారో అని.
ఈ రౌండ్ ఎవరు గెలిస్తే వారు కొంచెం వారికి ఛాన్స్ ఉంటుంది గెలవడానికి మ్యాచ్. చూద్దాం. నాకు తెలిసి 7 రౌండ్స్ అనుకో, 7 రౌండ్సా ఏదో ఒకటి మనకి ఏదైతే ఓకే, ఏదైనా ఓకే, లెట్స్ డూ ఇట్. సో మనం ఎక్కడ ఉంటే ఎక్కడో వేస్తాం, అది మన డెడికేషన్. ఓకే, వాడు వచ్చాడు. మనకి ఎలాగో డిజర్ట్ సరిగ్గా రాదు కనెక్ట్ చేయడానికి, ఏదో ట్రై చేద్దాం. ఈసారి అయ్యే పనులు, ఇవన్నీ అయ్యే పనిలా కనిపించట్లేదు గైస్. ఏదో ట్రై చేద్దాం అంటే ట్రై చేద్దాం. నాకు తెలిసి లాస్ట్ రౌండ్ ఎమోషన్ ఇస్తా చెప్పాను. ఎయ్, అది మీకు తెలిసిందే ఎమోషన్ అంతా ఎట్లయినా చేస్తా అని. వీడేంటి ఎక్కడ ఓడియమ్మ ప్లే హై ఏంటి గేసిది ఆఫ్లైన్ కొట్టేసా. సో మనం విజయానికి మరింత దగ్గర అయ్యి మనం వచ్చేసి లీడ్లోకి అయితే వెళ్ళిపోయాం. వాడు ఆఫ్లైన్, వాడు రాగానే అనుకొట్టేసా. వాడు షాక్ అయిపోయి ఉంటాడు. ఓకే ఓకే చూద్దాం. ఇప్పుడు ఈ రౌండ్తో మ్యాచ్ అయితే ఫినిష్ అవుతుంది అనుకుంటున్నా. మనం వచ్చేసి లీడ్లో ఉన్నాం. వాడు డిఫెండ్ చేసుకోలేడు ఈసారి. డిఫెండ్ చేసుకోవడం కష్టం. సో లెట్స్ డూ ఇట్. వాడు గెలవడానికి 2 రౌండ్లు కావాలి, కానీ నేను గెలవడానికి ఓన్లీ 1 రౌండ్ చాలు. వామ్ వచ్చేసాడు ఫ్లాష్ మ్యాన్. ఓకే, ఏయ్ కనెక్ట్ కాలేదు. ఏంట్రా ఇది కనెక్ట్ కావట్లా. ఏయ్ అస్సలు కాలే. ఏయ్ అస్సలు. ఓకే లెట్స్ డూ ఇట్. జై ఓకే ఏ జంప్. ఓకే, ఈ రౌండ్ ఎలాగైనా కొట్టేస్తాను నమ్మకం ఉంది. అది వాడు జంప్ ఆడాడు, కానీ అది కనెక్ట్ కాలే. బికాజ్ ఐఎమ్ ఏ యూట్యూబర్. వాడి కరెక్ట్ అయింది, నాకు అది అస్సలు ఏదో అలా లైట్గా కనెక్ట్ అయింది. ఎందుకంటే నేను హీల్ కూడా చేసుకోలే. అయ్యి డిజర్ట్ హీల్తో ఎలాగో రాదు, ఎందుకు సరదా ఏదో డిజర్ట్ హీల్తో ట్రై చేద్దాం అని చూసా. ఇప్పుడు కొట్టేద్దాం అంత లాంగ్లోకి వెళ్ళి ఎమ్మడల్స్ వస్తాయి గైస్. ఈ రౌండ్ గెలవాలి గైస్. ఇప్పుడు కొట్టేస్తా చూసుకోండి. కాన్ఫిడెన్స్ లెవెల్ ఆ మాత్రం లెవెల్ అండి. హై 49. అయ్యి మళ్ళీ వాడికి ఫుల్ డ్యామేజ్. హెల్మెట్ కూడా వెళ్ళిపోయింది. లెట్స్ గో. ఎక్కడన్నాడు రా వీడు? రే వీడేంది వేసిడు? బయటికి రారా రే. వాడు మన సైడే ఉంది గైస్ జోన్. ఇప్పుడు ఆడ రావాల్సిందే. హై ఎట్లా కనెక్ట్ కాదు. నాకు ఆ నమ్మకం లేదు డిజిటల్తో కనెక్ట్ అవుతుందని. ఏదో ట్రై చేస్తున్నాడు. ఎయ్ యా yes we did it. Like, share and subscribe చేసుకోండి guys. Bye.